బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2026 అప్లై ఆన్లైన్ ఫర్ 514 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఎంఎంజిఎస్ 33 ఎస్ఎంజిఎస్ ఐవి. ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకున్నప్పుడు చేద్దాం. ఆర్గనైజేషన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే బిఓఐ పోస్ట్ క్రెడిట్ ఆఫీసర్ జీబీఓ స్ట్రీమ్ మోడ్ ఆఫ్ అంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. టోటల్ వేకెన్సీ 514. ఇప్పుడు మనం వేకెన్సీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎంఎంజిఎస్ ఐ వాళ్ళకి 418 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఎంఎంజిఎస్ ఐ వాళ్ళకి 60 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్ఎంజిఎస్ ఐవి వాళ్ళకి 36 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ 514. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళైతే 850 రూపాయలు అయితే పే చేయాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వీళ్ళైతే 175 రూపాయలు అయితే పే చేయాలి. ఆన్లైన్లోనే ఈ పేమెంట్ అయితే పే చేయాలి మనం. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆన్లైన్ అప్లై స్టార్ట్ డేట్ వచ్చి డిసెంబర్ 20, 2025. లాస్ట్ డేట్ అప్లై వచ్చి జనవరి 5, 2026. ఎగ్జామ్ డేట్ వచ్చి అనౌన్స్ చేస్తారు అఫీషియల్ వెబ్సైట్లో. ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎంఎంజిఎస్ ఐ వాళ్ళకి 23 నుండి 35 సంవత్సరాలు అయితే ఉండాలి. ఎంఎంజిఎస్ ఐ వాళ్ళకి 25 నుండి 35 సంవత్సరాల దాకా అయితే ఉండాలి. అలాగే ఎస్ఎంజిఎస్ ఐవి వాళ్ళకి 30 నుండి 40 సంవత్సరాలు అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ విత్ గవర్నమెంట్ రూల్ అంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మినిమం గ్రాడ్యుయేషన్ డిసిప్లిన్ డిగ్రీ ప్రిఫర్డ్ టు ఎంబీఏ, సిఏ, సిఎఫ్ఏ, అలాగే పీజీ డిబిఎం. ఎక్స్పీరియన్స్ రిక్వైర్ అస్ ఫర్ స్కేల్. ఇప్పుడు మనం శాలరీ డీటెయిల్ గురించి మాట్లాడుకుందాం. ఎంఎంజిఎస్ ఐ వాళ్ళకి 64,820 నుండి 93,960 దాకా అయితే వస్తాయి. అలాగే ఎంఎంజిఎస్ ఐ వాళ్ళకైతే 85,920 నుండి 105,280 దాకా అయితే వస్తాయి. అలాగే ఎస్ఎంజిఎస్ ఐవి వాళ్ళకి 102,300 నుండి 120,940 దాకా అయితే వస్తాయి. ఇప్పుడు మనం ఎగ్జామ్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ రైటన్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత లాస్ట్లో మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అయితే ఇటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. మన ఛానల్ కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.